హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మనం స్పెషల్ వీడియో జే మెయిన్ 2026 మీరు రేపు రాయబోయే జనవరి లేదా ఏప్రిల్ సెషన్కి మన ఫిజిక్స్ సబ్జెక్ట్లో 99% కోసం టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాలో అయ్యేటువంటి సీక్రెట్స్. టాపర్స్ ఫాలో అయ్యేటువంటి సీక్రెట్స్ ఏంటంటే వీళ్ళకు ఒక స్పెషల్ స్ట్రాటజీ ఉంటుంది. అంటే 99% రావాలంటే మన ఫిజిక్స్లో 99% రావాలంటే అంత ఈజీ కాదు కదా. అవునా? మన 25 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో ఈజీ లెవెల్ ఉంటుంది, మీడియం లెవెల్స్ ఉంటాయి, వెరీ డిఫికల్టీ లెవెల్స్ కూడా ఉన్నాయి, రైట్? అట్లా 99% రావాలంటే మనం ఏమనుకున్నాం, అవుట్ ఆఫ్ 100 మార్క్స్ కనీసం 80+ రావాలి. ఇది యావరేజ్, ఖచ్చితంగా 80 కాదు. అది మీరు రాసినటువంటి పేపర్ని బట్టి ఉంటుంది. మినిమం 80+ వస్తేనే మనకి 99% దగ్గరలో ఉంటాం, రైట్? అట్లా రావాలంటే ఈ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫాలో అయ్యేటువంటి సీక్రెట్స్ ఏంటి? వెరీ ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది, రైట్? ఈ స్పెషల్ స్ట్రాటజీ ఏంటంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ డెవలప్ చేసుకుంటారు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషన్ని డెవలప్ చేసుకుంటారు. ఎట్లా? ఎన్సీఆర్టీ నుంచి బేసిక్స్ నేర్చుకుంటారు. ఎన్సీఆర్టీతో బేసిక్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు, ఫౌండేషన్ అనేది. తర్వాత మీకు ఏదైతే క్లాస్ నోట్స్ ఉంటుందో ఆ క్లాస్ నోట్స్ని ఫాలో అవుతారు, అంతే కదా. మీరు డే మొత్తం కాలేజీలో ఉంటారు, రైట్? ఫిజిక్స్ క్లాస్ జరుగుతుంది. ఇప్పుడు క్లాస్లో సార్ ఏమైతే చెప్పారో మీకు ఆ కాన్సెప్ట్స్ గ్రిప్ రావాలి. ప్యారలల్గా న్యూమరికల్ చేపిస్తారు. తర్వాత మీరు ఏం చేస్తారు, మీకు ఇచ్చినటువంటి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మాడ్యూల్స్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మాడ్యూల్లో ఉన్నటువంటి న్యూమరికల్స్ ఎక్సర్సైజ్ మీరు చేయాల్సి ఉంటుంది. అట్లా కనుక ఫాలో చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది ఫిజిక్స్లో మీకు డెవలప్ అవుతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాం, అది కూడా కావాలంటే ఒకసారి చూడండి. ఎన్సీఆర్టీ ద్వారా బేసిక్స్ బిల్డ్ చేసుకుంటాం, మీ క్లాస్ నోట్స్ ముఖ్యంగా. తర్వాత దాని ప్యారలల్గా మీ క్లాస్ మాడ్యూల్స్, మీ కాలేజీకి సంబంధించిన మాడ్యూల్స్ లేదా బయట ప్రైవేట్ మాడ్యూల్స్ అయినా మనం తీసుకోవచ్చు, రైట్? అట్లా స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటాం. తర్వాత స్మార్ట్ ప్రాక్టీస్. చాలామంది ఏం చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేస్తారు, చేయరంటలేదు. అంటే హార్డ్ వర్క్ ఒకటే సరిపోదు. మనకి 99% రావాలంటే హార్డ్ వర్క్తో పాటుగా సెకండ్ వన్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ చేయాలి, స్మార్ట్గా ప్రాక్టీస్ చేయాలి. స్మార్ట్గా ప్రాక్టీస్ చేయటువంటి ఏంటి సార్? ఇప్పుడు వరకు మీరు ఏం చేశారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకున్నారు, ఎన్సీఆర్టీ ఫాలో అయ్యారు, క్లాస్ నోట్స్ ప్రిపేర్ అయ్యారు సార్ చెప్పింది. తర్వాత మీ కాలేజీకి సంబంధించిన మాడ్యూల్స్ లేదా బయట మాడ్యూల్ అయినా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఒక నేషనల్ బ్రాండ్ అయి ఉండాలి. ఈ మాడ్యూల్ అనేది నేషనల్ బ్రాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏంటి, మీరు పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీరు చాలామంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడరు. పీవైక్యూస్ చూడటం వల్ల ఏంటి, అసలు ఏ కాన్సెప్ట్ బేస్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ గేట్ మీద ఇస్తున్నాడు, రైట్? లేదా జెనడయోడ్ మీద ఇస్తున్నాడు, లేదా డ్యూయల్ నేచర్లోకి వస్తే ఐన్స్టీన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద ఇస్తున్నాడు, లేదా డీ బ్రాగ్లీ రిలేషన్ మీద ఇస్తున్నాడు. వేవ్ ఆప్టిక్స్లోకి వెళ్తే యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్లో ఇస్తున్నాడు. అట్లా ఒక్కో చాప్టర్లో ఒక్కొక్క బేసిక్ కాన్సెప్ట్ మీద ఇస్తూ ఉంటాడు, ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటాడు. ఆ ఫ్రీక్వెంట్గా ఇచ్చేటువంటి టాపిక్స్ని వదిలిపెట్టకూడదు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ ఏవైతే అడిగాడో ఆ టాపిక్స్ని మనం వదిలిపెట్టకూడదు. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్. మరి ఆ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ మనకెలా తెలుస్తాయి? పీవైక్యూస్ చేస్తే తెలుస్తుంది, రైట్? ఒకవేళ ఇప్పుడు మీకు 4 or 5 months ఉంది, టైం ఎక్కువ లేదు, అప్పుడు మీరు ఏం చేయాలమా, కనీసం 5 years, లాస్ట్ 5 or 6 years చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది 2025, రైట్? అట్లా 2020 నుంచి 25 వరకు కనీసం ఈ 6 years అయినా మీరు చేయాలి. చేస్తే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుంది, రైట్?
దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఆ కాన్సెప్ట్ని మిస్ చేయకుండా ఫాలో అయితే డెఫినెట్గా మీరు 99% రీచ్ అవ్వచ్చు. రైట్. తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయటం అంటే ఇట్లా మనకు ఉండే టైం తక్కువ, డైలీ ప్రాక్టీస్ చేయాలి. కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి డైలీ ప్రాక్టీస్ చేయాలి. జెన్నా డయోడ్, దానికి సంబంధించిన కాన్సెప్ట్, లాజిక్ గేట్స్, అండ్ గేట్, ఆర్ గేట్, నాండ్ గేట్, అట్లా డిఫరెంట్ మనం న్యూమరికల్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం. అట్లా కాన్సెప్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. మనం ఏం చేస్తాం, బుక్ తీసుకుని ఒక ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా కాదు. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే అసలు ఫ్రీక్వెంట్గా ఏం అడుగుతున్నాడు వాటి మీద మనం ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకుంటాం. కాబట్టి ఆ న్యూమరికల్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది డైలీ. రైట్. ముఖ్యంగా టైం మేనేజ్మెంట్. జేఈలో మీకు మార్క్స్ రావటం టైం డిసైడ్ చేస్తుంది. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఈ మార్క్స్ అనేది టైమే డిసైడ్ చేస్తుంది. మీరు టైం మేనేజ్మెంట్ ఏదైతే చేసుకుంటారో అదే డిసైడ్ చేస్తుంది. చాలామంది ఏం చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు, ఒక క్లారిటీ ఉండదు, ఒక ఆర్డర్ ఉండదు, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3 అట్లా వెళ్తూ ఉంటారు. అట్లా కాదు కదా. మనకేంటి, ఏదైతే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యామో క్వశ్చన్ పేపర్ చూడగానే 25లో ఎక్కడెక్కడ ఏ క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ రీడింగ్లో. రైట్. అట్లా మనకి ఏదైతే బాగా వచ్చో, మార్క్స్ ఏవైతే స్కోర్ చేసుకోగలమో వాటిని ఫస్ట్ కవర్ చేయాలి. ఈజీగా ఉన్నాయి, మోడరేట్గా ఉన్నాయి, కంప్లీట్ చేస్తే తక్కువ టైంలో మీరు ఎక్కువ బిట్స్ చేయగలుగుతారు. రైట్. అట్లా మనం జేఈలో మనకు మార్క్స్ రావాలంటే మనకు టైమే డిసైడ్ చేస్తుంది. మనకి ఇచ్చిన టైంలోపు మరి బిట్స్ కంప్లీట్ అవ్వాలి మనం. అట్లా మనకి టైం డిసైడ్ చేస్తుంది మనం మార్క్స్ తెచ్చుకోవటం. రైట్. నెక్స్ట్, ఈచ్ క్వశ్చన్కి ఎంత టైం పడుతుంది అనేది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. అన్ని క్వశ్చన్స్కి ఒకే టైం పడుతుంది కదా. రైట్. అట్లని మనం 25 క్వశ్చన్లు ఇస్తే 5-6 క్వశ్చన్లు చేస్తే మనకు ర్యాంక్ రాదు కదా. సో మీరు రాసే ప్రాక్టీస్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి టైం పెట్టుకొని చేయాలి. నేను ఫస్ట్ నుంచి అదే చెబుతున్నాను, టైం మేనేజ్మెంట్ ఉండాలి డెఫినెట్గా. రైట్. నెక్స్ట్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఎర్రర్ బుక్. చాలామంది ఇప్పుడు కూడా ఎర్రర్ బుక్ పెట్టుకోరు. ఎర్రర్ బుక్ అంటే పెద్ద పెద్ద ఏదో కదా, చిన్న నోట్స్ ఒకటి పెట్టుకోండి. మీరు ఏదైతే ఎగ్జామ్ రాస్తూ ఉంటారో ప్రతి ఎగ్జామ్లో ఆ మిస్టేక్స్ ఏంటో నోట్ చేయండి. ఎర్రర్ బుక్ వల్ల ఉపయోగం ఏంటి, మీకు వచ్చేటువంటి మిస్టేక్స్ ఎక్కడ మనం పొరపాటు చేసాం ఆ మిస్టేక్స్ని నోట్ చేయండి. నెక్స్ట్ రాసేటువంటి ఎగ్జామ్లో ఈ మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూడండి, రిపీట్ అవ్వకూడదు. రైట్. అట్లా మనకి ఎర్రర్ బుక్ 25 క్వశ్చన్లు ఉన్నాయి. 25లో మనం ఏం చేయగలిగాం, ఓకే చేయగలిగినవి, ఓకే చేయలేని ఉంటాయి, ఎక్కడ మిస్ అవుతున్నాం, ఎక్కడ మనకు బ్రేక్ వస్తుంది, కాన్సెప్ట్ క్లారిటీ ఉండి న్యూమరికల్ ఎక్కడ చేయలేకపోతున్నాం, లాస్ట్ వరకు చేసి ఆన్సర్ టాలీ అవ్వదు, ఎందుకు టాలీ అవ్వట్లేదు. అట్లా మీరు ఎర్రర్ బుక్ పెట్టుకుని ఒక్కొక్క క్వశ్చన్కి 2-3 లైన్లు రాసుకున్నారనుకున్నాం, మీకు క్లారిటీ ఉంటుంది. ఎర్రర్ బుక్ మీకు మీరు రాసుకోవాలి. రైట్. ఓకే. టాపర్ సీక్రెట్ కూడా ఇదేనమ్మా. టాపర్ సీక్రెట్ వెపన్ ఏంటంటే ఎర్రర్ బుక్. రైట్. ఇప్పుడు వరకు మీరు కనుక ఎర్రర్ బుక్ కనుక మెయింటైన్ చేయకపోతే ఇప్పుడు నుంచన్నా మెయింటైన్ చేయండి. ఎర్రర్ బుక్ అంటే ఏదో కాదు, చిన్న నోట్స్ ఒకటి పెట్టుకోండి. ప్రతి ఎగ్జామ్లో డేట్ వేసుకోండి, డేట్ వైజ్ మీరు రాసేటువంటి ఎగ్జామ్స్, ఏ డేట్ ఎగ్జామ్లో నాకే మిస్టేక్స్ వచ్చినాయి అటువంటి నోట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఇదే టాపర్స్ సీక్రెట్ వెపన్. రైట్. ఏది మన ఫిజిక్స్లో 99% తెచ్చుకోవటానికి. లాస్ట్ వన్, వెరీ 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 ఇంపార్టెంట్, మార్క్ టెస్ట్. వాటి యొక్క అనాలిసిస్. మార్క్ టెస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి టాపిక్ వైజ్ టెస్టులు రాయాలి, లేదు కనీసం చాప్టర్ వైజ్ టెస్టులు రాయాలి. ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క టెస్ట్ మీకు మీరే ప్రాక్టీస్ చేసుకోండి. కాలేజీలో ఎటో పెడతారు, ఓకే ఎగ్జామ్స్, మీకు మీరు చెక్ చేసుకోండి చాప్టర్ వైజ్ టెస్ట్. తర్వాత వీక్లీ టెస్ట్ కంపల్సరీ. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో మీరు వీక్లీ టెస్ట్ కనీసం రాయాల్సి ఉంటుంది. అది చాప్టర్ వైజ్ కావచ్చు, ఓకేనా, టాపిక్ వైజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలి. మరి రాయటం వల్ల ఉపయోగం ఏంటి సార్, ఇందులో మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అనలైజ్ చేయండి, ఖచ్చితంగా అనలైజ్ చేయాలి.
ఎగ్జామ్ రాసి పేపర్ పక్కన పెట్టేయటం కదా, పేపర్స్ని ప్రిజర్వ్ చేసుకోండి. ఓకేనా? ఆ పేపర్లోనే మీరు ఆ మిస్టేక్స్ ఏవి రాసుకున్నారనుకోండి, ఇటు ఎర్రర్ బుక్లో రాస్తారు, ఆ మిస్టేక్స్ని మీరు పేపర్లో కూడా నోట్ చేసుకుంటుంటే మీరు అవి రివైజ్ చేసేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. రైట్? మిస్టేక్స్ని అనలైజ్ చేయాలి. రైట్? అట్లా మనకి మాక్ టెస్టులు రాస్తారు, వాటిని అనాలిసిస్ చేస్తారు. రైట్. లాస్ట్ వన్, జేఈ మెయిన్లో సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అవ్వాలంటే మనకి 99% రావాలి. రావాలంటే మెయిన్ ఏంటో మన స్ట్రాటజీ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయటం అంటే ఏంటో, ఈ వీకెండ్ ఎగ్జామ్ రాసాం, నెక్స్ట్ వీకెండ్ ఏదన్నా హాలిడే వచ్చింది, స్కిప్ చేస్తాం. నెక్స్ట్ ఎవరన్నా చుట్టాలు వచ్చారు, స్కిప్ చేస్తాం. అట్లా చేయకూడదు మీరు. ఇప్పుడు ఏంటంటే ఉన్న టైం తక్కువ కాబట్టి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, స్ట్రాటజీని ఫాలో అవ్వాలి. ఎవరైతే ఇట్లా ఫాలో అవుతారో, స్ట్రాటజీ, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో, మన ఫిజిక్స్లో మన ఫిజిక్స్ గురించే చెప్తున్నాం, 99% గ్యారంటీగా వచ్చి తీరుతుంది. 99% వస్తే ఏంటి సార్? బెటర్ ర్యాంక్ వస్తుంది. మంచి ఎన్ఐటీస్, డిఫరెంట్ కాలేజీల్లో మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తెచ్చుకుంటే ఉపయోగం ఏంటి సార్ అంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పాము, మంచి ప్యాకేజీలు ఉంటాయి, మన లైఫ్ సెట్ అవుతుంది. రైట్? వీటికి సంబంధించి మరిన్ని ఇంకా వీడియోస్ చేద్దాము. ఆల్రెడీ స్టార్ట్ చేసాం, ఫార్ములా సిరీస్ స్టార్ట్ చేసాం. న్యూమరికల్ కూడా 2-3 డేస్లో నేను స్టార్ట్ చేస్తాను. మీకు అందరికి ఉపయోగపడే వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా ఫస్ట్ నా టార్గెటే జేఈ మెయిన్. ఎందుకంటే మనకి రాబోయే ఎగ్జామ్ జేఈ మెయిన్ కాబట్టి వాటికి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఫార్ములే కాన్సెప్ట్ అప్లోడ్ చేస్తున్నాం సిరీస్. నెక్స్ట్ 2-3 డేస్లో ఫస్ట్ వీడియో నాది న్యూమరికల్స్ మీద ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. ముఖ్యంగా మనం 13 చాప్టర్స్ చెప్పుకున్నాం కదా, 99% రావాలంటే ఫిజిక్స్లో 13 చాప్టర్స్ ఫాలో అవ్వాలని చెప్పాము. వీటికి సంబంధించి ఫస్ట్ వీడియో అనేది 2-3 డేస్లో ఫస్ట్ న్యూమరికల్ వీడియోని అప్లోడ్ చేయబోతున్నాం. ఇప్పుడు చేసి మనకి కాన్సెప్ట్ ప్లస్ న్యూమరికల్ చేస్తున్నాం. రైట్? ఓకే. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు అందించాలంటే కొంచెం నాకు కూడా సపోర్ట్ చేయండి. మన పూర్ణ అకాడమీని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.